ఆసా కుమారుడైన యెహోషాపాతు మంచి భక్తిపరుడు. వినండి, ఆయన 35వ ఏట 35వ సంవత్సరం, ఆయన ఏజీ 35. ఆసకు బదులుగా ఆయన రాజయ్యాడు. 25 సంవత్సరాలు రాజ్యము పరిపాలన చేశాడు. బైబిల్లో మనం చూడొచ్చు, 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన బాగుంది. రాజ్యమంతా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా, సశ్యామలంగా ఉంది. యెహోషాపాతు రాజైన వెంటనే రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు, ప్రజలను కాపాడుకున్నాడు, తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. బాగుంది. వినండి, మరి ఇతడు దేవుని ఎక్కువగా ప్రేమించాడు, దేవుని మార్గంలో నడిచినట్టుగా బైబిల్లో రాసి ఉంది. దేవుని వెంబడించాడు, దేవుని నామమును ఘనపరిచాడు, భక్తి విషయంలో చాలా బాగా ఉన్నాడు. దేవుడు ఆయనని గొప్పగా ఆశీర్వదించాడు. అతడు గొప్ప ధనవంతుడుగా, ఆస్తిపరుడుగా ఉన్నట్టు బైబిల్ సెలవిస్తుంది. అంతా బాగే ఉంది. యెహోషాపాతు యూదరాజు. యెరూషలేములో యూదకు ఆయన రాజుగా ఉన్నాడు. మరి పరిపాలన బాగానే ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, యెహోషాపాతు మీదకి ఏ రాజు కూడా యుద్ధానికి రాలేదు. యెహోషాపాతు అనగానే చుట్టుముట్టున్నటువంటి రాజులు భయపడ్డారు. ఎందుకంటే యెహోషాపాతు పక్షమున యెహోవా ఉన్నాడని ఆ రాజులు తెలుసుకొని యెహోషాపాతు మీదకి యుద్ధానికి రాలేదు, క్షేమంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా భయపడ్డారు ఆయనను చూసి. రాజ్యం బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది.